నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. అధిక బరువును తగ్గించుకోవడానికి గాను రకరకాల టిప్స్లను పాటిస్తుంటారు మనలో చాలామంది. అయితే ఎన్నో టిప్స్ పాటించేవారు ఒకసారి బెల్లంతో ఇలా చేస్తే బరువు తగ్గడంతో పాటు అనేక రకాల ప్రయోజనం పొందుతారని చెబుతున్నారు వైద్య నిపుణులు. మరి ఇంతకు ఆ టిప్స్ ఏంటనేది తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి. ఇక బెల్లం ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్టయితే, బెల్లం కలిపిన ఒక గ్లాస్ వెచ్చని నీటితో మీ రోజును ప్రారంభించడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. శీతాకాలంలో వచ్చే సీజన్లో వ్యాధులను బెల్లం నివారిస్తుంది. ఆరోగ్యం కోసం దీనిని తాగాలి. శీతాకాలం చలిని తట్టుకోవడానికి సూచించే అగ్రశ్రేణి ఆహార పదార్థాలలో బెల్లం ఒకటి. బెల్లం శరీరంలోని వేడిని ఉత్పత్తి చేసే అత్యంత శక్తికరమైన ఆహారం. చల్లటి వాతావరణం నుండి మనల్ని కాపాడుతుంది. శీతాకాలంలో ఉదయాన్నే వెచ్చని బెల్లం నీరు తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. బెల్లం నీటి ఆరోగ్య ప్రయోజనాలని డెంటీషియన్ సునీతా చౌదరి మాట్లాడుతూ, బెల్లం రక్తనాళాల్లో నెలకొన్న బ్లాకేజెన్స్ నివారించడానికి, శరీరంలో వెచ్చదనాన్ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి శీతాకాలంలో బెల్లం వాడకం చాలా అవసరం. బెల్లం చెరుకు నుండి లేదా ఖర్జూర నుండి తయారవుతుంది. డాక్టర్ మనీజ్ కే అహూజా మాట్లాడుతూ, బెల్లం చాలా ముఖ్యమైనది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది, జలుబు దగ్గును దూరం చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతని నియంత్రిస్తుంది. వివిధ ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దీనిని వెచ్చని నీటిలో కరిగించి ఖాళీ కడుపుతో తాగాలి. ఈ పానీయం ద్వారా బరువు తగ్గడంతో పాటు జీర్ణక్రియకి తోడ్పడుతుంది. బెల్లంలో ఇనుము, యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి అధికంగా ఉంది. కాబట్టి ఈ తీపి వెచ్చని నీటిని తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు, గొంతు సమస్యలను నివారించవచ్చు. మరి ఇంతకు బెల్లం నీటిని ఎలా తయారు చేయాలో ఒకసారి పరిశీలించినట్టయితే, గిన్నెలో ఒక గ్లాస్ నీరు వేడి చేసి బెల్లం ముక్కను జోడించండి. అది కరుగుతుంది. కొద్దిగా చల్లబడినప్పుడు వడకట్టి తాగాలి. లేదా బెల్లం పొడిని తయారు చేసి పెట్టుకున్నట్టయితే నేరుగా గ్లాసులో వెచ్చని నీటితో కలిపి తాగేయొచ్చు. బెల్లం చాలా శక్తివంతమైనది, ఎక్కువ క్యాలరీస్ కలిగి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.